వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు నేను మీకు మరొక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రీసెంట్గా ఒక నోటిఫికేషన్ మనకి 968 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాలిటెక్నిక్, డిప్లొమా లాంటి కోర్సులు కానివ్వండి, ఇంజనీరింగ్ చేసేటటువంటి విద్యార్థులకు చాలా అమూల్యమైనటువంటి నోటిఫికేషన్. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ సంబంధించి కానివ్వండి, జీకే, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూద్దాం మనము ఈ 968 పోస్టులు. వీటికి ఎవరు ఎలిజిబుల్ ఇక్కడ ఉంది చూడండి. మీరు ఇక్కడ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చదివినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. రైట్, ఇక్కడ ఈ పరీక్ష ద్వారా ఎవరైతే మరి జూనియర్ ఇంజనీర్స్గా అపాయింట్ అవుతున్నారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ పనిచేయాల్సి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విభాగాలు లేదా సంస్థల్లో గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో వీళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక జీతం వచ్చేసి 35,400 నుంచి 1,12,400 స్కేల్లో వీరు కూర్చుంటారు. 50,000 నుంచి 55,000 శాలరీ అయితే వీరు తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అంటే జీతం అనేది మంచి శాలరీ అనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇక జూనియర్ ఇంజనీర్గా ఎంపికైతే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కేంద్ర ప్రజాపనుల శాఖ, కేంద్ర జల సంఘం, సైనిక ఇంజనీర్ సేవలు, జలవనరుల శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖల్లోని బ్రహ్మపుత్ర బోర్డు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ ఇంజనీరింగ్గా చేరితే ఆ విభాగంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. డిపార్ట్మెంట్ పరీక్షల్లో మంచి మార్కులతో కనుక మీరు ఉత్తీర్ణత సాధిస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వరకు మీరు ప్రమోషన్ ద్వారానైతే పదోన్నతి పొందడానికి అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలు కనుక మనం గమనిస్తే వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే ముందుగా చేయాల్సిన ఉద్యోగ విధులకు సంబంధించిన విషయాలను పూర్తిగా మానిటర్ చేయాలి. చిన్న చిన్న ప్రణాళికల తయారీ, మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు అంచనాలు వేయడము, ఆ విభాగంలో ప్రధాన కార్యాచరణకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించడము వీళ్ళ యొక్క పనులు. అదేవిధంగా అకౌంట్స్, కాంట్రాక్టర్ల ద్వారా చేయించిన పని రసీదులు, ఖర్చులకు వీరే బాధ్యత వహించాలి. ఆ విభాగంలోని స్టాక్ నిర్వహణ వీరి పని. వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు. సంబంధిత పనులు సులభంగా జరిగే విధంగా చూసుకోవాలి. ఇక జూనియర్ ఇంజనీరింగ్ విభాగానికి అధికారి సంబంధిత బాధ్యతలన్నీ తానే చూసుకోవాలి. కానీ ముఖ్యమైన ప్రాజెక్టులు చేసేటప్పుడు పై అధికారులకు ప్రతిరోజు నివేదికను పంపించాలి. ఈ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ద్వారా ssc.gov.in కొత్త వెబ్సైట్ ఇది, దీంట్లో నమోదు చేసుకోవాలి. తర్వాత మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాలి. పాత వెబ్సైట్లో నమోదు చేసిన వివరాలు ఈ కొత్త వెబ్సైట్లో ఉండవు. మీరు గమనించండి, రీసెంట్గా మార్చారు. కొత్త దాంట్లో మీరు ఓటీఆర్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేయండి. పరీక్ష ఫీజు 100 రూపీసే ఉంది. దీన్ని మీరు యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దేని ద్వారా చెల్లించుకోవచ్చు. ఇక మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారికి, అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఉమెన్ ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల వారికి పరీక్ష ఫీజు లేదు. దివ్యాంగులకు పరీక్ష ఫీజు లేదు. ఇది గమనించండి. విద్యార్హతలు డిప్లొమా, సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ తత్సమాన డిగ్రీ ఉండాలి అని పేర్కొంటున్నారు. డిప్లొమా లేదా తత్సమాన డిగ్రీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోస్టుకు అనుగుణంగా 18 to 32 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది అయితే ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 ఇయర్స్ ఉంది. వివిధ కేటగిరీలకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు గమనిస్తే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 18 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా పరీక్ష రుసుము చెల్లింపునకు చివరి తేదీ 19th ఏప్రిల్ వరకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేపర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మీకు జూన్ 4th నుంచి జూన్ 6th వరకు ఇవి కండక్ట్ చేస్తారు. పేపర్ 2 డేట్స్ అనేవి తర్వాత అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ ఉన్నాయి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, ఈ పరీక్ష 2 అంచెల విధానంలో జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మీకు దీంట్లో ఉన్న సిలబస్ కనుక గమనిస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు ఉన్నాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్కి 50 మార్కులు. పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చర్ లేదా పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా పార్ట్ సి జనరల్ ఇంజనీరింగ్. దీనికి 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 200 మార్క్స్కి ఉంది. పేపర్ 2 వచ్చేసి మీకు పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా పార్ట్ సి జనరల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్. 100 మార్క్స్కి ఈ పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 1లో మీకు మంచి మార్కులు సాధించిన అభ్యర్థులే పేపర్ 2కి వస్తారు. పేపర్ 1లో సాధించిన మార్కులు కూడా మీ ఫైనల్ రిజల్ట్స్లో ఉపయోగపడతాయి. ఇక పేపర్ 2 ఎగ్జామ్ కోసం మీరు స్లైడ్ రూల్, క్యాలిక్యులేటర్, లాగర్థమ్ టేబుల్స్, స్టీమ్ టేబుల్స్ కూడా పర్మిట్ చేస్తారు. వీటిని అభ్యర్థులు సొంతంగా తీసుకెళ్ళాలి. పేపర్ 1కి మాత్రం పర్మిట్ చేయరు, మీరు గమనించండి. ఇక ఒక్కసారి మనం ఇక్కడ ఎగ్జామ్ అంటే పేపర్ 1లో 3 విభాగాలు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు. కానీ 120 మినిట్స్ ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు సులభంగా డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ ఆధారిత ప్రశ్నలు అయితే ఎక్కువగా వస్తాయి. అన్ని సబ్జెక్టుల ప్రిపరేషన్కి తగినంత సమయం కేటాయించాలి. అదేవిధంగా పరీక్షలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలు అయితే ఫస్ట్ ఫిల్ చేసి తక్కువ సమయంలో పూర్తి చేయాలి. మిగిలిన వ్యవధిని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన సూత్రాధారిత ప్రశ్నలకైతే కేటాయించండి. టాపిక్స్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీంట్లో ముఖ్యంగా వెర్బల్, నాన్ వెర్బల్ విభాగాల నుంచి క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కామన్గా ఉండేటువంటి సిలబస్ ఇది. ఇక జనరల్ అవేర్నెస్, ఈ విభాగంలో అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహనను, సమాజంపై అది చూపే ప్రభావాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై డిప్లొమా, ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు డైలీ న్యూస్ పేపర్స్, ప్రామాణిక పాఠ్య పుస్తకాలు అయితే చదవాలి. జనరల్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇందులో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంపై క్వశ్చన్స్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ చూస్తే అభ్యర్థులు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు గమనించండి. గత ఏడాది క్వశ్చన్ పేపర్ గమనిస్తే బిల్డింగ్ మెటీరియల్స్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్, సర్వేయింగ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం మనం గమనించవచ్చు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్, థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనుక గమనిస్తే ఎలక్ట్రికల్ మిషన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, పవర్ సిస్టమ్ సబ్జెక్టులకు హయ్యెస్ట్ ప్రయారిటీ మనకు కనిపిస్తుంది. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని మల్టిపుల్ చాయిస్, 300 మార్క్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు. పేపర్ 2 పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 3 మార్క్స్, 3 మార్కులకు 1 మార్కు చొప్పున రుణాత్మక మార్కులు ఉన్నాయి, మీరు గమనించండి. కాబట్టి పేపర్ 2లో సమాధానాలు గుర్తించేటప్పుడు మీరు అంటే కరెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ చేయండి, లేకుంటే వదిలేయండి. పరీక్షల విజయం సాధించడానికి మొట్టమొదట మీరు సిలబస్ను పరిశీలించండి. పరీక్ష విధానం, పరీక్ష స్థాయిని పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్ స్థాయిలో ఉంటాయి, కానీ డిప్లొమాతో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడతారు కాబట్టి డిప్లొమా విద్యార్థులు అయితే కొంచెం ఎక్కువ శ్రమ పడాలి. దాదాపు రోజుకు 8 నుంచి 10 గంటల సమయం అయితే మీరు ఉత్తమ ప్రామాణిక పుస్తకాలు ఎంచుకోవడం, పరీక్షకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతి చాప్టరు, ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చిన్న చిన్న టేబుల్స్ ద్వారా తయారు చేసుకోండి. రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మోడల్ టెస్టులు చాలా అటెండ్ చేయండి. సో ఇది కనుక చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒక జూనియర్ ఇంజనీర్గా మంచి కెరీర్తో మరి ఉద్యోగాన్ని మొదలుపెట్టే అవకాశం అయితే మీ ముందుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి.